పాకిస్తాన్‌కి ఆఫ్ఘనిస్తాన్ ఓ షాక్ ఇచ్చింది. ఎలాగంటే డైరెక్ట్‌గా భారత్‌కొచ్చి కూర్చున్నాడు ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి. పైగా అక్కడ జరగబోయే పనుల్ని భారత్‌కి అప్పగిస్తానంటున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌లో పనుల్ని భారత్‌ని చేయమని అడుగుతున్నాడు. అంటే కాంట్రాక్ట్ భారత్‌కి ఇస్తున్నాడనమాట. ఇప్పుడు అమెరికా వాళ్ళకి కనుక పాకిస్తాన్ తన దేశంలో ఉన్నటువంటి భూభాగాలు ఇస్తుంటే, ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్నటువంటి భూభాగాలకు సంబంధించినటువంటి భారతదేశానికి ఇచ్చేటటువంటి విషయం ఇక్కడ కీలకమైనటువంటి వ్యవహారం. దాంట్లో పర్టిక్యులర్‌గా ఏవైతే వాళ్ళకి కావాల్సిన పనుల్ని చేసి పెట్టమని అడుగుతున్నారు. భారతదేశం కూడా రెడీ అంటుంది. ఎందుకంటే ఇప్పుడు అజ్ఞాత వ్యక్తుల పేరుతో పాకిస్తాన్‌లో మనకి వ్యతిరేకమైనటువంటి తీవ్రవాదుల్ని లేపేస్తున్నది ఎవరయ్యా అంటే తాలిబాన్లకు సంబంధించిన వాళ్ళే అన్నటువంటిది ఇప్పటికే ప్రధానమైనటువంటి చర్చ నడుస్తుంది. ఈ సిచ్యుయేషన్లో ఇది ప్రధానమైనటువంటి వ్యవహారం కిందకి మారింది. రాబోయేటటువంటి రోజుల్లో మరిన్ని యాక్టివిటీస్ చేయడానికి సిద్ధమని చెప్తున్నటువంటి సిచ్యుయేషను. ఎక్కడా కూడా తాలిబాన్లని మనం అవమానించట్లేదు. పైగా వాళ్ళకి కావాల్సినటువంటి విలువ ఇస్తున్నటువంటి సిచ్యుయేషన్లో తాలిబాన్లు అయితే మనకి పూర్తి స్థాయిలో ఓ రకంగా మచ్చికయ్యారని చెప్పాలి. పాకిస్తాన్ మీద కోపంతో భవిష్యత్తులో పాకిస్తాన్తో ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ ఆడబోమని మనం ఎట్లా చేశామో వాళ్ళు ఇప్పుడు అదే ప్రకటన చేస్తున్నారు. అట్లాగే పాకిస్తాన్ జట్టుతో కరచాలనం చెయ్యబోమని కూడా చెప్పారు. మన వాళ్ళు ఆల్రెడీ చేయడం మానేశారు. ఇప్పుడు ఇది పాకిస్తాన్కి ఓ రకంగా పుండు మీద కారం జల్లినట్టు అవుతుంది అనమాట.